నాన్నగారు రాయలసీమ టైగర్ అనేవాళ్ళు అప్పట్లో, ఆలగడ్డ కింగ్ అనేవాళ్ళు. అట్లాగే అమ్మని చూస్తే రాయలసీమ ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు. నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది, నాకు వదిలిపెట్టిపోయింది ఆలగడ్డ రాజకీయాలు, నంద్యాల రాజకీయాలు. ఆడపిల్లలను ఫైట్ చేస్తూ ఉంటే మా మీద యుద్ధం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మా మీద శత్రువులాగా మారి మా మీద బాణాలు వేస్తున్నారు అని. ఈ విధంగా ఉంటేనే మమ్మల్ని కాపాడుతుందనే ఆలోచన ఈరోజు నా కార్యకర్తలకు ఉంది కాబట్టి నేను ఆ విధంగా తయారైనా. ఒక మాజీ మంత్రి మీద జైలుకు పంపించాల్సినంత పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది? భూమనాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మీకేం హక్కు లేదు, ఏమీ లేదు అని చెప్పి కాగితాలు ఉన్నాయి. మేమేమి ఊరికే కొట్లాడము కదా. నాన్నగారు చనిపోయిన వెంటనే మీ మీద రివర్స్ ఎందుకు అవటం? అంటే ఈరోజు ఆయనకి మీకు మధ్య ఒక వారు కొనసాగుతుంది. ఏవి సుబ్బారెడ్డి మా నాన్న ఆత్మీయం కాదు, ఆత్మ ఏంటి? ఈరోజు మా నాన్నతో పాటు ఆయన కూడా వెళ్ళేవాడు. లాస్ట్ టైం 35,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు, ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు? అసలు సిసలైన నాయకులు ఎక్కడైతే నువ్వు ఇల్లు ఇవ్వలేదో, ఎక్కడైతే నువ్వు రోడ్డు వేయలేదో అక్కడికి వెళ్ళాలా. నువ్వు అది చేయలేకపోతున్నావు.